హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ కామర్స్ ఇన్స్టిట్యూట్. నేను ప్రీవియస్ వీడియోలో బీఓఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ బీకామ్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి అప్లోడ్ చేసినాను. ఇప్పుడు ఎఫ్ఐటి అప్లోడ్ చేయబోతున్నాను. యూనిట్ వన్లో మనం మొత్తం 5 యూనిట్లు ఉంటాయన్నమాట. అందులో యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ వన్లో మొత్తం 1 to 5 క్వశ్చన్స్ ఇచ్చినాను, 1 to 4 ఇచ్చినాను. మీరు నేర్చుకుంటే 1 to 5 అయినా నేర్చుకోవచ్చు, లేదా 1 to 4 అయినా నేర్చుకోవచ్చు. 1 to 5లో ఏముంది, డిఫైన్ కంప్యూటర్ అండ్ ఇట్ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్, అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్. ఈ 5 క్వశ్చన్స్ అన్నా నేర్చుకోవచ్చు. లేకపోతే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డు, మౌసు, విజన్ ఇన్పుట్ సిస్టము, ప్రింటర్, ప్లాటర్స్ వంటి టైప్స్, సౌండ్ అండ్ ఆడియో కార్డ్, ఇవన్నీ నేర్చుకోవచ్చు. యువర్ విష్ అనమాట. 1 to 5 అయినా 1 to 4 అయినా. 1 to 5లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది, 1 to 4లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ రెండింటిలోకి వెళ్ళి మాత్రం కంపల్సరీ 1 క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది అనమాట. యూనిట్ టూలో ఏమేమి నేర్చుకోవాలి, నెంబర్ సిస్టమ్స్ అండ్ టైప్స్, నాన్ పొజిషనల్ అవి నేర్చుకోవాలన్నమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చి టైప్స్ ఆఫ్ మెమరీస్ నేర్చుకోవాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చి ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ స్టోరేజ్ డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెకండరీ స్టోరేజెస్లో ఏమేమి ఉంటాయి అంటే ఇది మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేపు అట్లాంటివి అనమాట. అది నేర్చేసుకోవచ్చు. ఇంకా 2 marks క్వశ్చన్స్ అనమాట. ఫ్లాష్ డ్రైవ్, కార్టేజు ఇలాంటి చిన్న క్వశ్చన్స్ చూసుకోవాలన్నమాట. 2 marks ఇంపార్టెంట్. యూనిట్ 3కి వచ్చేసరికి మనకి జస్ట్ 1 to 3 అని 2 టైప్స్ ఉన్నాయి. మీరు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ అన్న నేర్చుకోండి, లేకపోతే కంప్లీట్గా వర్డ్ ప్రాసెస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఈ మూడిట్లకి వెళ్ళినా నేర్చుకోవచ్చు. లేకపోతే సాఫ్ట్వేర్, జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, ఆ మూడిట్లకి వెళ్ళినా నేర్చుకోండి, ఈ మూడిట్లకి వెళ్ళి నేర్చుకోండి. ఆ 1 to 3లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ 1 to 3లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీ పైన 1 to 3లోకి వెళ్ళి 1 క్వశ్చన్, ఈ కింద 1 to 3లోకి వచ్చి 1 క్వశ్చన్, కంపల్సరీ 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి అనమాట. యూనిట్ 4లో కూడా సేమ్ 1 to 3లోకి వెళ్ళి 1 క్వశ్చన్, ఈ 1 to 4లోకి వెళ్ళి 1 క్వశ్చన్, అట్లా యువర్ విష్. మీకు ఈజీగా ఉంటే అదే చదువుకొని చూసుకోండి అనమాట. ఇంకా ఫైనల్లీ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి నెట్వర్క్ అంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే ల్యాన్, వ్యాన్, మ్యాన్ అట్లాంటివి. ఇంకా నెట్వర్క్ టోపోలజీస్ ఒకటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషను అండ్ డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రాన్సిషన్ మోడ్ టైప్స్. ఈ 4 క్వశ్చన్స్ చూసేసుకుంటే యూనిట్ 5 సరిపోతుంది అనమాట. ఇంకా 2 marksకి వచ్చేసి ఇవన్నీ 1 to 15 క్వశ్చన్స్ 2 marks క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 50 marksకి ఉంటుంది అనమాట. పేపర్ లాంగ్, ఒక్కో క్వశ్చన్కి లాంగ్కి 8 marks అనమాట. మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks, 8 5 40 marks అనమాట. షార్ట్ ఒక్కటి 2 marks ఉంటుంది అనమాట. 5 రాయాలి, 2 5 10. మనకి ఇచ్చిన టైం డ్యూరేషన్ ఏంటంటే 2 hours మాత్రమే ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఈ 2 hours ఈ 50 marks రాసేసేయాలి. ఇందులో పాస్ మార్క్స్ వచ్చేసి 18+ marks రావాలి. ఇంకా 45+ వస్తే O గ్రేడ్, 40+ వస్తే A+, 35+ వస్తే A గ్రేడ్ వచ్చేస్తుంది ఇందులో. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగచ్చు. ముందుగా ప్రిపేర్ అయ్యేది యూనిట్ వైజ్గా ప్రిపేర్ అయితే బెటర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.